నమస్తే, మీరు చూస్తున్నది వీటెలి న్యూస్. నా పేరు బాలకృష్ణ. ముందుగా హెడ్లైన్స్. విశాఖను సీమాంధ్ర రాజధానిని చేయాలి. పొలిటికల్ జేఏసీ నేత జేటీ రామారావు డిమాండ్. మొండి బకాయిల వసూళ్లకు జీవీఎంసీ వినూత్న నిరసన. బకాయిదారుని భవనం ముందు బైఠాయించి వసూళ్లు. బీహెచ్పీవీని సందర్శించిన బెల్ చైర్మన్. కార్మికుల పనితీరుపైన సంస్థ మనుగడ ఉంటుందన్న ప్రసాదరావు. మేజర్ పోర్టులను రక్షించాలని కోరుతూ కార్మికుల ఆందోళన. నిర్వీర్యం చేస్తే ఊరుకోమని హెచ్చరిక. విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలని డిమాండ్ చేస్తూ సమైకాంధ్ర రాజకీయ ఐక్యస కన్వీనర్ జేటీ రామారావు డిమాండ్ చేశారు. మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేటీ రామారావు మాట్లాడుతూ తూర్పు కోస్తాలోనే అత్యధిక ఆదాయం ఇస్తున్న వాల్తేరు డివిజన్ను ప్రత్యేక రైల్వే జోన్గా కేటాయించాలని డిమాండ్ చేశారు. వివిధ పన్నుల రూపంలో 35,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇస్తున్న విశాఖను రాజధానిని చేయకపోతే ఉద్యమిస్తానని హెచ్చరించారు. సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి పన్నులు చెల్లిస్తూ ఉంటే విశాఖపట్నం రాజధాని చేయాల్సిన అవసరం ఉంటే ఆ విషయం తప్పించుకుని ఆ విషయం మాట్లాడకుండా రాయలసీమ నాయకులు చెప్పులు మమ్మల్ని భయపడతా ఉన్నాం. ఇవాళ ఈ నాయకులను నమ్ముకుని గుంటూరులో, ప్రకాశంలో, కర్నూలులో, తిరుపతి రాజధానిగా లేకపోతే మాకు మళ్ళీ మేము టైమేస్తే మేము విశాఖపట్నం రావాల్సిన అగత్యం అంటాం. ఇవాళ ఖచ్చితంగా విశాఖ రాజధాని చేయాలి, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి, స్థానికులకే టికెట్లు ఇవ్వాలి. ఏ మాత్రం తేడా పాడా వచ్చినా అన్ని రాజకీయ పార్టీలకు మేము చెప్పలే చేస్తా ఉన్నాం. జీవీఎంసీకి బకాయి పడ్డ పన్నుల వసూళ్లకు రెవెన్యూ విభాగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. పెద్ద మొత్తంలో బకాయి పడ్డ వారి భవనం ముందు బైఠాయించి పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు జీవీఎంసీ అధికారులు. డిప్యూటీ రెవెన్యూ కమిషనర్ సచివేని ఆధ్వర్యంలో మధురవాడ జోన్ రెవెన్యూ అధికారులు పోతినమల్లిపాలెం శరత్ సంకల్ప్ ప్యారడైజ్ వద్ద ధర్నా నిర్వహించారు. వెంటనే పన్నులు చెల్లించాలని లేదా ముందు తేదీతో చెక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సచివేని మాట్లాడుతూ మొండి బకాయిల వసూళ్లకు ఈ తరహా నిరసనలు తెలియజేయకపోతే వసూళ్లు కావని, అందుకే ఈ కార్యక్రమం తలపెట్టినట్టు వివరించారు. 1,72,000 రూపాయలు బకాయి పడడంతో నిరసన తెలిపినట్లు వివరించారు. ఇంటి పన్నుల బకాయిలు వసూళ్లలో భాగంగా గత కొన్ని రోజుల నుంచి నగరపాలక సంస్థలోని వివిధ జోన్లలో మేము డ్రైవ్ చేయడం మొదలుపెట్టామండి. దానిలో భాగంగానే ఈరోజు జోన్ 1కి సంబంధించి ఈ అసెస్మెంట్కి రావడం జరిగింది. ఈ బిల్డింగ్ సంబంధించి గతంలో కట్టాల్సిన బకాయి ఉంది. లాస్ట్ ఇయర్ కొంత పే చేయడం చేశారని చెప్తున్నారు మా వాళ్ళు. మిగిలిన బకాయి ఏదైతే ఉందో అది ఈరోజు వసూలు కోసం మేము రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కూర్చోవడం. బీహెచ్పీవీ బెల్లో విలీనమైన తర్వాత తొలిసారిగా బెల్ చైర్మన్ ప్రసాదరావు బీహెచ్పీవీని సందర్శించారు. ఈ సందర్భంగా పలు విభాగాల పనితీరును పరిశీలించిన ప్రసాదరావు మాట్లాడుతూ కార్మికులు కష్టపడి పనిచేస్తే పరిశ్రమలకు మనుగడ ఉంటుందన్నారు. బీహెచ్పీవీ బెల్లో విలీనమైన తర్వాత జీతాలు సరిగా చెల్లిస్తున్నామన్నారు. అనంతరం గుర్తింపు యూనియన్ నాయకులతో మాట్లాడి బీహెచ్పీవీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఒక లెవెల్ కొన్ని అవరోధాలను తొలగించుకుంటూ ముందు ఇంప్లిమెంట్ చేసుకున్నా కొన్ని నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే కర్ణాటకలో కూడా నేను 78లో ఇలాగా మనకి రెమ్కోను, మైసూర్ పోర్సిలెన్స్ రెండు కూడా మనం బిహెచ్ఎల్ వర్క్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 3-4 ఏళ్ళు పట్టింది. మరి అయిన తర్వాత ఫార్మల్గా కూడా మొత్తం బిహెచ్ఎల్ సిస్టమ్స్ అన్ని తీసుకురావడానికి ఈ తలకి మర్జింగ్లో చాలా చాలా తేడాలు వస్తాయి. అన్ని ఒకలా ఉండవు కదా. అన్ని ఈక్వేట్ చేసుకుంటూ వచ్చేసరికి అన్ని లెవెల్స్ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకునే కొంత టైం పడుతుంది. బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ అడిగినా మీకు ఎవరైనా చెప్తారు మా గురించి. ఎంప్లాయీస్ బెనిఫిట్ మీదే ఆలోచిస్తాం. ఒకవేళ మధ్యలో ఉన్నాం అనుకోండి, ఎటుపక్క టిల్ట్ అయితే బాగుంటుందని ఎంప్లాయీస్ పక్క టిల్ట్ అవుతాం. మేజర్ పోర్టులను రక్షించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో విశాఖ పోర్టు పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యునైటెడ్ పోర్ట్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి విఎస్ పద్మనాభరాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, గతంలో అధికారం వెలగబెట్టిన ఎన్డీఏ ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వలన మేజర్ పోర్టులు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. మేజర్ పోర్టులకు రావాల్సిన కార్గోను ప్రైవేట్ పోర్టులకు తరలిపోతున్నాయని ఆరోపించారు. మేజర్ పోర్టుల్లో కూడా బెర్తలు ప్రైవేట్ వ్యక్తులు దారదత్తం చేయడం వలన మేజర్ పోర్టులు నష్టపోతున్నాయని తెలిపారు. ఈరోజు దేశంలో 12 మేజర్ పోర్టులు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కానీ, గతంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ అనుసరించిన ఆర్థిక విధానాల ఫలితంగా క్రమక్రమంగా మేజర్ పోర్టులు నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. మేజర్ పోర్టులు దగ్గరలోనే, పెరట్లోనే ప్రైవేటు పోర్టులకి అనుమతించడం వల్ల, అలాగే ప్రైవేటు పోర్టులకి ప్రోత్సాహాలు ఇవ్వటం వల్ల ఈరోజు మేజర్ పోర్టులకు రావాల్సినటువంటి కార్గో అటు తరలించబడతా ఉంది. ఆ రకంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పోర్టులు ఈరోజు నాశనం అవుతూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కళ్ళు అప్పగించి
ఈరోజు ప్రభుత్వ రంగ పోర్టుల్ని నాశనం చేసే విధానాలని అవలంబిస్తూ ఉన్నారు. ఈరోజు మద్యాన్ని నియంత్రించాలని కోరుతూ జగదాంబ వద్ద ఐద్వా సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జగదాంబ వద్ద ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఐద్వా నగర కార్యదర్శి పద్మ మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్యాన్ని నియంత్రించి మహిళలను కుటుంబాలని కాపాడాలని ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. మార్చి 8 మహిళల హక్కుల పోరాట దినోత్సవం అని, ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సిఐటియు నగర అధ్యక్షుడు పి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం పాలసీ వల్ల తాగుబోతులు పెరుగుతున్నారని అన్నారు. టీవీల్లో వాటిల్లో కూడా బహుళజాతి సంస్థలు మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలంటీర్స్ డే ప్రకటనలు చేసినట్టుగా ఈ మార్చి 8ని కూడా ప్రకటన చేస్తున్నారు. కానీ ఈ మార్చి 8 అనేది అలాంటి ప్రకటనలు సంబంధించింది కాదు. మార్చి 8 అనేది ఒక పోరాట స్ఫూర్తి. 150 సంవత్సరాల కిందట మహిళలు శ్రమ దోపిడీకి, అత్యధిక పని గంటలకు వ్యతిరేకంగా, అలాగే కనీస వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు యూరప్ దేశంలో మొత్తం న్యూయార్క్ నగరంలో మహిళలు కుట్టు పని చేసే మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేసి, ఆ పోరాటం దీంట్లో కూడా పెట్టుబడిదారులు ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళందరి మీద కూడా కాల్పులు జరిపింది. వాళ్ళు మద్యం పోయించి యువకుల్ని పాడు చేయడం ద్వారా అది అలవాటు అయిపోయి అది వ్యసనంగా మారి ఈరోజు ప్రభుత్వానికి ఒక వనరుగా, ఆదాయ వనరుగా చూడడం అన్న మాత్రమే ఈ రోజున అనేక పేదల కుటుంబాల, కష్టజీవుల కుటుంబాలన్నీ కూడా ఇల్లు గొల్లవుతుంది, ఒళ్ళు గొల్లైపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక కార్మికుడు వాడు కష్టాజీతంలో ఒక రోజుకి ఒక 100 రూపాయలు మందు తాగితే నెలకి 3,000 రూపాయలు అవుతుంది, సంవత్సరానికి 36,000 అవుతుంది, 5 సంవత్సరాల కాలంలో 1,80,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక కార్మిక కుటుంబం నుంచి 1,80,000 రూపాయలు ఒక ఎన్నికల పీరియడ్లోనే వాళ్ళు కోల్పోతున్నారంటే ఏ రకమైనటువంటి సాధికారత అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కళాభారతి ఆడిటోరియంలో ఈ నెల 26న పిల్లనగ్రోవి పిలుపు పేరుతో సంగీత విభావరిని నిర్వహిస్తున్నట్లు శ్రీ గోకుల స్వరకల్పన వ్యవస్థాపక అధ్యక్షుడు బంధం వెంకటరమణ యాదవ్ చెప్పారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలోని జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన సినీ సంగీత సేవా సంస్థను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో యాదవులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంస్థ ఉపాధ్యక్షుడు బి సత్యనారాయణ మాట్లాడుతూ సంస్థ ప్రారంభం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం, విశాఖ యాదవ సంఘం అధ్యక్షుడు భరణికాన్ రామారావు, వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ముందుగా రావాలని, శ్రీకృష్ణుడు నుంచి కూడా సాంస్కృతిక విధంగా యాదవుల ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ యొక్క దీన్ని ఈ గోకుల స్వరకల్పనను సంస్థను ప్రారంభించి ఈ యొక్క శ్రీకృష్ణుడి పాటలు ఇచ్చేసి శ్రీకృష్ణుడి తాలూకా ప్రాముఖ్యతని మొత్తం ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ నాయకులు శ్రీ భరణికాన్ రామారావు గారు, అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే ఉమ్మి సన్యాసరావు గారు, ఇలా తదితర పల్లా సింహాచలం గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు కూడా ఇచ్చేస్తారు. వారు చేతుల మీదుగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి సన్మానం, అలాగే శ్రీకృష్ణ వేషధారణ 12 సంవత్సరాల వయసు లోపు పిల్లలకి నిర్వహిస్తున్నాం పోటీలు. ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ ఉపాధ్యక్షులు ఎం లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై కుటుంబ హింస పెంచే విధంగా సుప్రీంకోర్టు చేసిన సవరణలను, పార్లమెంటులో తొలగించిన ఐపీసీ సెక్షన్ 498ని మరింత పటిష్టం చేయాలన్నారు. మహిళలపై హింసకు, అణచివేతకు కుటుంబం కేంద్రంగా ఉందని ధ్వజమెత్తారు. హింస లేని జీవితం స్త్రీల హక్కు అని, ఈ హక్కును నిరాకరిస్తున్న ఈ వ్యవస్థపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. శ్రామిక మహిళలు తమ శ్రమకు విలువ ఇవ్వని వ్యవస్థపై తిరుగుబాటు చేసిన రోజు అని చెప్పారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సదస్సులు పితృస్వామిక వ్యవస్థకు వ్యతిరేకంగా, పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా, అందులో భాగంగా వ్యవస్థీకృతమవుతున్న ఈ హింస ఈరోజు ఆర్థిక హింస కావచ్చు, లైంగిక హింస కావచ్చు, కుటుంబ హింస కావచ్చు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లా కమిషన్ కానీ కుటుంబ హింసని దాన్ని మద్దతు ఇచ్చే విధంగా ఈరోజు పితృస్వామిక భావజాలంతో చేసిన సవరణలు వెంటనే తొలగించాలని, వాటిని సవరించాలని, మహిళా దృక్పథంతో 498A అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సదస్సు జరిగింది. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రధానంగా మేము డిమాండ్ చేస్తుంది హింస లేని జీవితం స్త్రీల హక్కు. కాబట్టి అలాంటి అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా మహిళలంతా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇది ఉత్సవాలు చేసుకోవడం కాదు. మహిళలు ఏ సమస్యల కోసం అయితే పోవాలని, ఏ హక్కులకైతే రావాలని పోరాటం చేశారో ఆ పోరాటాల ఇప్పుడు ఒక చిన్న విరామం. Live like a king in the kingdom of Suvarna Bhumi's status symbol at Vizag. Bookings open.
సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా. Saffron Health and Beauty, International Slimming Spa and Beauty Salon. యూరోప్ లో ప్రఖ్యాతిగాంచిన సాఫ్రాన్ హెల్త్ అండ్ బ్యూటీ ఇండియాలో మొట్టమొదటిసారిగా మన వైజాగ్ లో 3D ఐ లిపో క్రయోలిపోసిస్, 1 సిట్టింగ్ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, HD బ్రోస్, హై డెఫినిషన్ ఐబ్రోస్, ఫాస్ట్ టైమ్ ఇన్ ఇండియా, జెల్ పాలిషెస్, 3-week manicure, teeth whitening, mini-me instant body wraps, dermal peels, specialized waxing, complete salon services for men and women, specialist in bridal and party packages and more. Saffron Health and Beauty, above Centro Shows, 2nd Lane, Dwarka Nagar, Vizag. Phone 903272299. తమ సుదీర్ఘ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి భారతదేశానికి కానుకగా అందించిన నమ్మకానికి అమ్మ వంటి వెల్ఫేర్ గ్రూప్ ఇప్పుడు మన వెల్ఫేర్ ను దృష్టిలో ఉంచుకుని తాజాగా భోగాపురంలో అందజేస్తున్న 23 ఎకరాల మెగా ప్రాజెక్ట్ వెల్ఫేర్ టౌన్షిప్. విశాఖ నగరానికి విజయనగరానికి మధ్యలో 30 నిమిషాల దూరంలో, శ్రీకాకుళానికి కేవలం 50 నిమిషాల దూరంలో 12 ఇంజనీరింగ్, 2 మెడికల్ కాలేజీలు, మరో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కి చేరువలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం వద్ద గమ్ సిటీ, రెడ్డి ల్యాబ్స్, మిరకిల్ సాఫ్ట్ లాంటి ఎన్నో విశేషాల పరిధిలో వెలిసింది ఈ వెల్ఫేర్ టౌన్షిప్. DTCP అప్రూవల్ తో మెయిన్ రోడ్ ఎలివేషన్ తో కూడిన కాంపౌండ్ వాల్, 60, 40, 33 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి ఎన్నో సౌకర్యాలతో అందుబాటు ధరల్లో మీకోసం ఈ వెల్ఫేర్ టౌన్షిప్ ను అందిస్తుంది అమ్మ వంటి నమ్మకంతో మీ వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మీ సంక్షేమం కోసం. తిరిగి వార్తల్లోకి. విశాఖను రాజధాని చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు పాల్గొని సంతకాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్, దానరాజ్ శ్రీనివాస్, తెదేపా నేత భరణికాన్ రామారావు తదితరులు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. విశాఖకు ఉన్న ఉజ్వల భవిష్యత్ నేపథ్యంలో విశాఖను రాజధాని చేయడం ద్వారా న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. లారీలను పగటిపూట నిషేధించడంతో కళాశీలను రాత్రిపూట పనిచేయాలని వ్యాపారస్తుల ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు ఏఐటీసీ నేత వెంకట్రావు చెప్పారు. నవరంగ్ థియేటర్ నుంచి నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పలువురు కళాశీలు పాల్గొని పోలీసుల నిర్ణయాలకు వ్యతిరేక నినాదాలు చేశారు. నో ఎంట్రీ పేరుతో లారీలను అనుమతించకపోవడంతో కళాశీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు అనుమతించాలని డిమాండ్ చేశారు. రోజు 12 నుండి 4 గంటల దాకా రోజు నో ఎంట్రీ టైం పెట్టేవారు. రాత్రి 8 తర్వాత పెట్టేవారు. ఇప్పుడు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల దాకా కూడా ఏవి తెంచకూడదు, తెంచకుండా మీరు రాత్రిలో పని చేసుకోవాలని చెప్తున్నారు. ఈ రోజుకి కూడా కళాశీల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పటికే సమైకాంధ్ర ఇది పేరుతోనే పనులు లేకుండా పోయింది. రోజుకి 100-150 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు నైట్ కూడా పని చేయాలంటే చాలా కష్టం. వీళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు. ఆర్లోవ, తగరపొలస, ఆనందపురం, గోపాలపట్నం, పెందుర్తి ఈ ప్రాంతాల నుండి వచ్చే కళాశీలందరూ. కల్పవృక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్టౌన్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. చైతన్య కళాశాల ఎన్ఎస్ఎస్ అధ్యక్షుడు ఏవి సురేష్ మాట్లాడుతూ విశాఖలో కాలుష్యం పెరిగిపోయిందని, కాలుష్యం నుంచి నగరాన్ని కాపాడుకోవడానికి నగరంలోని పలు దేవాలయాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కల్పవృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కల్పవృక్ష ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ టెంపుల్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 4th శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి నన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించిన నా అదృష్టంగా భావిస్తున్నాను. గ్రీన్ టెంపుల్లో కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా విశాఖ నగరంలో మనందరికీ తెలిసిన విషయమే, ఇది విపరీతమైన కాలుష్యం ఉన్న నగరం. ఇది ఈ కాలుష్య బారి నుండి విశాఖ నగరాన్ని రక్షించడంలో ముఖ్య ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నగరంలోని దేవస్థానాలన్నింటిలో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టిన శ్రీనివాసరావు గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. పోర్ట్ ట్రస్ట్ పరిపాలనా భవనంలో మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని పలు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి సౌజన్యులు మాట్లాడుతూ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడం వంటి ఉల్లాసవంతమైన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. సరే సార్ దూరం ఎదుగుతుంది సరే ఓకే morning every today we the UPT women employees are observing the day of International Women's Day. Actually it is March 8th is the International Women's Day, but we are observing it on the week of Women's Day, the 7th of March 2014. Our main agenda today is we are having a cultural program for the ladies and also a social activity. We are having an eye donation declaration camp, and we are having so many competitions and all that. This is only to create oneness among the ladies to fight for a cause, common cause. ఈ కల్చరల్ ప్రోగ్రామ్ కాకుండా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తామండి. అలాగే ఈసారి రంగోలీ కాంపిటీషన్ థీమ్ ఏంటంటే నేచర్. మా లేడీస్ నేచర్ని ఎలాగా యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఎలాగ డిపిక్ట్ చేస్తారన్నది ఆ టాలెంట్ని బయటికి తెద్దామన్న ఉద్దేశంతో మేము ఆ రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేసాం. ప్లస్ లేడీస్ అంతా ఇంట్లో వంటతోని ఆఫీస్లో పనితోని వాళ్ళ ఎక్స్పర్ట్స్, అందుకని కుక్కరీ కాంపిటీషన్ ఒకటి పెట్టాం. వాళ్ళకి ఐటమ్ బ్రెడ్ ఐటమ్ ఇచ్చాం. నెక్స్ట్ ఏంటంటే ఆ రెండు కాంపిటీషన్స్ ప్రస్తుతానికి కండక్ట్ చేసాం. ఎలక్ట్రిషియన్ కూడా కండక్ట్ చేసాం. స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా వృద్ధులకు పళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి అప్పారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు చేరుకుని పళ్ళను స్వీకరించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా పళ్ళు పంపిణీ చేసినట్లు వివరించారు. మంటపల్లి చలమయ్య గారు ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగుల సహకారంతో ఈరోజు మహిళలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా పెద్దల చలమయ్య గారు సంస్థలో జరుగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం వృద్ధాశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. ఆయనకి మా వివేకానంద సేవా సంస్థ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమంలో మా సలహాదారులు చింతపల్లి పోతరాజు గారు, అలాగే మా సభ్యులు తోట లక్ష్మణరావు గారు, మా చైర్మన్ టి సాయిబాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడలేదని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర్రావు చెప్పారు. గోపాలపట్నంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పదవులను అనుభవించిన నేతలు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి నష్టమేది ఉండదన్నారు. ప్రజాదరణ ఉన్న పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ సరిసాటు కాదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు. నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నగరంలో ఢోకా లేదని స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ బ్యానర్లు లేకపోగా ఆయన సమావేశంలో హాజరు కాకపోవడంపై బెహరా భాస్కర్రావుకు ఎమ్మెల్యే మల్లకు ఉన్న అంతరం ప్రస్ఫుటంగా కనిపించింది. అనే దానికి ఒక నిబంధన లేకుండా ఎవరొచ్చినా సరే తెల్లపు రేషన్ కార్డుకి అర్హులు అని కనుక అనిపిస్తే ఇమీడియట్గా తక్షణం శాంక్షన్ చేసే పరిస్థితి మన కళ్ళతో మనం చూసాం. అలాగే పెన్షన్ అనేటప్పటికీ ఎంతమందికి కావాలంటే అంతమందికి అర్హత కనుక ఉంటే అటు వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏది కావాలంటే అది పెన్షన్ ఇమీడియట్గా శాంక్షన్ చేసే దాఖలాలు మన కళ్ళతో మనమే చూసాం. ఎవరికైనా ఏదైనా జబ్బు కనుక వస్తే, ఇబ్బంది కనుక వస్తే, అనారోగ్యం వస్తే కేజీహెచ్లోనే వైద్యం చేయించుకునే పరిస్థితి కాకుండా కార్పొరేట్ హాస్పిటల్లో కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి కాకుండా పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ధైర్యంగా వెళ్ళి బ్రహ్మాండంగా ఆపరేషన్ చేసుకొని ₹1 కూడా ఖర్చు లేకుండా. ఎందువల్లంటే కాంగ్రెస్ పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం అందే విధంగా, అది పెన్షన్ అవనివ్వండి, ఇళ్ళు అవనివ్వండి, రేషన్ కార్డులు అవనివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అమ్మ హస్తం, అభయ హస్తం, ఇవన్నీ కూడాను ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి సంక్షేమ, ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా ప్రెషరైజ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ నేను చేసి ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ద్వారా అది అయ్యిందని చెప్పి తెలియజేయకుండా కాంగ్రెస్ ఇచ్చేసింది
అందువల్ల కాంగ్రెస్ వెనకబడింది అన్న నినాదాన్ని తీసుకువెళ్తా ఉన్నారు. కానీ ఈ రోజు మొత్తం విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉందని చెప్పడానికి మీ అందరే నిదర్శనం అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నగరంలోని 66వ వార్డు కొత్తపాలెంలోని 114 సర్వే నంబర్లో 2.5 ఎకరాలు అన్యాక్రాంతానికి గురైంది. గతంలో తహసీల్దార్ ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించినప్పటికీ కొందరు ఈ భూమిని చదును చేసుకుంటూ ఆక్రమించుకున్నారు. ఈ భూమికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్ ఉందని భూమి ఆక్రమదారుడు చెబుతున్నారు. ప్లాట్ నంబర్ 65 కొనుగోలు చేశానని, ఇది ప్రభుత్వ భూమి కాదని చెప్పారు. అయితే గతంలో ఆర్డీఓ తన పక్క భూమిలో సర్వే చేయగా అది ప్రభుత్వ భూమి అని చెప్పారని, కానీ తమది మాత్రం ప్రైవేటు భూమేనని చెబుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. Live like a king in the kingdom of Suvarnabhumi's status symbol at Vizag. Bookings open. సువర్ణభూమి తరతరాలకు చెరగని చిరునామా. Saffron Health and Beauty, International Slimming Spa and Beauty Salon. యూరప్ లో ప్రఖ్యాతిగాంచిన సాఫ్రాన్ హెల్త్ అండ్ బ్యూటీ ఇండియాలో మొట్టమొదటిసారిగా మన వైజాగ్ లో 3D ఐ లిపో క్రయోలిపోసిస్, 1 సిట్టింగ్ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, HD బ్రోస్, హై డెఫినిషన్ ఐబ్రోస్, ఫాస్ట్ టైమ్ ఇన్ ఇండియా, జెల్ పాలిషెస్, 3-week manicure, teeth whitening, mini-me instant body wraps, dermal peels, specialized waxing, complete salon services for men and women, specialist in bridal and party packages and more. Saffron Health and Beauty, above Centro Shows, 2nd Lane, Dwarka Nagar, Vizag. Phone 9032722299. తమ సుదీర్ఘ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి భారతదేశానికి కానుకగా అందించిన నమ్మకానికి అమ్మ వంటి వెల్ఫేర్ గ్రూప్ ఇప్పుడు మన వెల్ఫేర్ ను దృష్టిలో ఉంచుకుని తాజాగా భోగాపురంలో అందజేస్తున్న 23 ఎకరాల మెగా ప్రాజెక్ట్ వెల్ఫేర్ టౌన్షిప్. విశాఖ నగరానికి విజయనగరానికి మధ్యలో 30 నిమిషాల దూరంలో, శ్రీకాకుళానికి కేవలం 50 నిమిషాల దూరంలో 12 ఇంజనీరింగ్, 2 మెడికల్ కాలేజీలు, మరో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కి చేరువలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం వద్ద గమ్ సిటీ, రెడ్డి ల్యాబ్స్, మిరకిల్ సాఫ్ట్ లాంటి ఎన్నో విశేషాల పరిధిలో వెలిసింది ఈ వెల్ఫేర్ టౌన్షిప్. DTCP అప్రూవల్ తో మెయిన్ రోడ్ ఎలివేషన్ తో కూడిన కాంపౌండ్ వాల్, 60, 40, 33 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి ఎన్నో సౌకర్యాలతో అందుబాటు ధరల్లో మీకోసం ఈ వెల్ఫేర్ టౌన్షిప్ ను అందిస్తుంది అమ్మ వంటి నమ్మకంతో మీ వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. తిరిగి వార్తల్లోకి. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో సమావేశం జరిగింది. ఆర్డీఓ నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్తో పాటు ఏసీపీ సీఎం నాయుడు, జోనల్ కమిషనర్ సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమలుపై ఎలా వ్యవహరించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. శ్రీహరిపురం వైకాపా కార్యాలయంలో ఆటో రిక్షా కార్మికులకు యూనిఫారాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఆటో రిక్షా యూనియన్ కార్మికులకు వైకాపా ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా శ్రీహరిపురంలో 200 మంది ఆటో డ్రైవర్లు వైకాపాలో చేరారు. వీరికి వైకాపా కొండవ వేసి సాదరంగా స్వాగతం పలికారు. కూడా మేము అండగా ఉన్నామని చెప్పడానికి అన్ని వర్గాల వారిని, పేదలు, బడుగు బలహీన వర్గాలు, అలాగే కార్మిక సంఘాలను కూడా వైఎస్ఆర్ పార్టీ గారి, జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కూడా వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పుడు కూడా ఆర్గనైజ్లో పనిచేస్తాం. దానికి ఈవేళ ముందస్తుగా మరి మా ఆటో సోదరులందరూ కూడా ఇక్కడ సోదరులందరూ ఉన్నారు. వారందరికీ కూడా మరి ఏదైతే యూనిఫామ్ గవర్నమెంట్ వారు ప్రిస్క్రైబ్ చేశారో అవన్నీ మన పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా కార్మికులందరూ కూడా, మా సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు అండగా నిల్చుంటామని వాళ్ళు తెలియపరచడం మాకు ఆనందంగా ఉంది. కాబట్టి వారు నిరంతరం కూడా వాళ్ళ అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈవేళ అధికారులకు తెచ్చే వరకు కూడా వారు నిరంతరం శ్రమిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈవేళ వైఎస్ఆర్ పార్టీ తాలూకా విజయం ఇది, కార్మిక సంఘాల తాలూకా విజయం ఇది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మహిళలు వైకాపాలో చేరారు. పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మల్ల ధనలక్ష్మితో పాటు పలువురు మహిళలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయడంతోనే మనస్తాపానికి చెంది వైకాపాలో చేరినట్లు ధనలక్ష్మి చెప్పారు.
గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేత కోన తాతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ ఈ నెల 12న జరగనున్న విశాఖ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే రానుందని, తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అది ఒక కారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. రెండో పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మనకి 2018వ తారీఖున మన రాష్ట్రం 2 వర్గాలు విడిపోయింది. ఒక పక్క తెలంగాణ, మరి ఇంకో పక్క సీమ ఆంధ్రప్రదేశ్. ఈ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వస్తా ఉన్నారు. విశాఖపట్నం వచ్చి అది ఎన్నికల సభ లేక బహిరంగ గర్జన. ఆ గర్జన కార్యక్రమాన్ని అంటే ప్రజా గర్జన కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకులు మనం గౌరవించాల్సిన ఉంది, స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. అందుకనే 12 తారీఖు వచ్చి బుధవారం మార్చి చివరి నాటికి 170 కోట్ల రూపాయలు వసూలు చేయాలని, ఇదే లక్ష్యంగా పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మధురవాడ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోన్ పరిధిలో 3,58,00,000 పన్నుల వసూలు లక్ష్యం కాగా 5,90,00,000 మాత్రమే వసూలయ్యాయని అన్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని సూచించారు. వసూలు చేయాలి. అందులో భాగంగా ప్రతి జోన్కి వెళ్ళి ఈ రెవెన్యూకి సంబంధించి రివ్యూ చేయడం జరుగుతుంది. మనకి ప్రాపర్టీ ట్యాక్స్ వస్తే అంటే కార్పొరేషన్లో 170 కోట్లకు గాను 100 కోట్లు వసూలు చేయడం జరిగింది. ఈ నెలాఖరులోగా 70 కోట్లు వసూలు చేయాలి. ఒక్క మన జోన్ 1లోనే ఈ మధురవాడ ఏరియాలోనే 22 కోట్లు విఎల్టీ, అదేవిధంగా ఒక 10 కోట్ల వరకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ మనం వసూలు చేయాలి. దానికి సంబంధించి ఇవాళ ప్రతి అధికారికి కూడా, కింద స్థాయి అధికారికి కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు, నిబంధనల ప్రకారం ఎలా వసూలు చేయాలో గట్టి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా ఇంజనీరింగ్ వర్క్స్, గ్రాంట్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చాము. అవి కూడా జరుగుతున్నాయి. పరిశ్రమల సహకారంతో ఎన్ఐఎస్ఎఫ్ యువత గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి గృహిణులకు భద్రతపై అవగాహన కల్పించాలని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ అన్నారు. జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని ఎన్ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మాలతాంబ విద్యానికేతన్లో నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి పనిలో ఏకాగ్రత ప్రధానమని, అజాగ్రత్తతో నష్టం తీవ్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా మరి ఇండివిజువల్ ఇట్లాంటి వాటితో ప్రత్యేకించి వీళ్ళు 10th నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వరకు మ్యాండేటరీగా కూడా ప్రతి ఇండస్ట్రీలో కూడా పెట్టారు. అది పబ్లిక్ సెక్టర్ అవ్వండి, ప్రైవేట్ సెక్టర్ అయ్యారు. దాని మీద పూర్తి స్థాయిలో ట్రైన్డ్ పర్సన్స్ని ఈరోజు వారు చేసుకుని పెట్టాల్సింది. ఒకవేళ నేను కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను, ఏ ఇండస్ట్రీలో అయినా సరే ముందుగా వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఇలాంటి సెంటర్స్లో మరి ఏదైతే ఒక ఆథెంటికల్గా ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ చేస్తున్నారు, అక్రాస్ ద కంట్రీ 52 సెంటర్స్ చేస్తున్నారు మీరు. మరి వీరి దగ్గర ట్రైన్ అవటం వల్ల పూర్తి నాణ్యమైన భద్రతా విషయం గురించి పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. కాబట్టి ఇటువంటి ద్వారా కేవలం దానికి ఎడ్యుకేషన్ 1 year కోర్స్ అనేది కాకుండా వారికి ఎంప్లాయ్మెంట్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు. చాలా సంతోషం. నేను ఫస్ట్ దీన్ని పెట్టినప్పుడు కూడా వచ్చాను. ప్రభా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రభా చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రభాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఏయువిసి, జిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖను సీమాంధ్ర రాజధానిని చేయాలి, పొలిటికల్ జేఏసీ నేత జేటీ రామారావు డిమాండ్. మొండి బకాయిల వసూళ్లకు జీవీఎంసీ వినూత్న నిరసన, బకాయిదారుని భవనం ముందు బైఠాయించి వసూళ్లు. బిహెచ్పివిని సందర్శించిన బెల్ చైర్మన్, కార్మికుల పనితీరుపైన సంస్థ మనుగడ ఉంటుందన్న ప్రసాదరావు. మేజర్ పోర్టులను రక్షించాలని కోరుతూ కార్మికుల ఆందోళన, నిర్వీర్యం చేస్తే ఊరుకోమని హెచ్చరిక. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
It's a Dreams Studio production.